శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. రేపటి నుండి జగన్మాత అయిన దుర్గాదేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ఈ 9 రోజుల పాటు చేసే ఆరాధనను దుర్గా శరన్నవరాత్రులని కూడా అంటారు. ముఖ్యంగా దుర్గాదేవిని కొందరు నవదుర్గల రూపంలో ఆరాధిస్తూ ఉంటారు. ఆ రూపాలను గురించి మనం క్లుప్తంగా తెలుసుకుందాము. నవదుర్గలలో దుర్గా స్వరూపిణి అయిన అమ్మవారి మొదటి రూపము శైలపుత్రి. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం. పర్వతరాజైన హిమవంతునికి కూతురుగా పుట్టినందువలన శైలపుత్రి అను పేరు వచ్చినది. ఈ అమ్మవారు కుడి చేతిలో త్రిశూలము, తన ఎడమ చేతిలో కమలమును పట్టుకుని వృషభవాహనారూఢయై విరాజిల్లుచున్నది. నవరాత్రులలో ఈ అమ్మవారిని ఉపాసన చేసి మూలాధార చక్రమును జాగృతము చేసుకోవడం ద్వారా తమ యోగ సాధనను ప్రారంభిస్తారు. దుర్గామాత యొక్క నవశక్తులలో రెండవది బ్రహ్మచారిణి స్వరూపము. దధాన కరపద్మాభ్యాం అక్షమాల కమండలు దేవి ప్రసీదతుమయి బ్రహ్మచారిణ్యనుత్తమ. ఇచట బ్రహ్మ అనగా తపస్సు, బ్రహ్మచారిణి అనగా తపమాచరించున్నది. వేదస్తత్వం తపో బ్రహ్మ. బ్రహ్మ అనగా వేదము, తత్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరము. ఈ అమ్మవారు కుడి చేతి యందు జపమాలను, ఎడమ చేతి యందు కమండలమును ధరించి ఉండును. సాధకులు స్వాధిష్టాన చక్రమునందు తమ మనస్సును లగ్నము చేసి భక్తి ప్రపత్తులతో ఈ అమ్మవారిని ఉపాసన చేయుట ద్వారా సర్వత్ర సిద్ధి విజయమును పొందుతారు. నవదుర్గలలో మూడవ రూపమైన చంద్రఘంట. పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుత ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుత. నవరాత్రులలో మూడవ రోజున దుర్గాదేవిని చంద్రఘంట స్వరూపిణిగా ఆరాధిస్తారు. ఈ అమ్మవారి శిరమున అర్ధచంద్రుడు ఘంటాకృతిలో ఉండుటచే చంద్రఘంట అను పేరు వచ్చినది. అమ్మవారు 10 చేతులు కలిగి చేతుల యందు ఖడ్గము, అస్త్రములు, బాణము, శస్త్రములతోటి బంగారు రంగు శరీర కాంతి కలిగి ఉండును. ఈ స్వరూపము మిక్కిలి శాంతిప్రదము, కళ్యాణకారకము. ఈ అమ్మవారు సమరసన్నాహయై యుద్ధముద్రమును కలిగి ఉంటారు. మూర్తిని మణిపూరక చక్రమునందు మనస్సు లగ్నము చేసి ఉపాసన చేయుట వలన సాధకునికి ఇహపర లోకముల యందు పరమ కళ్యాణదాయకమైన సద్గతులను ప్రాప్తింపచేయును. నవదుర్గలలో 4వ రూపమైన కూష్మాండాదేవి. సురా సంపూర్ణ కలశం రుధిరాప్లుతమేవచ దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండా శోభదాస్తుమే. దుర్గామాత 4వ రూపమైన కూష్మాండాదేవి అమ్మవారు దరహాసము చేయుచు అవలీలగా బ్రహ్మాండమును సృజించినది. కావున అమ్మవారు కూష్మాండాదేవి అను పేరుతో పిలువబడినారు. అంతేకాక ఈ జగత్తును సృష్టించిన ఆదిశక్తి. ఈ అమ్మవారు 8 భుజములతో విరాజిల్లుట వలన అష్టభుజి అను పేరుతో వాసికెక్కినది. అమ్మవారి చేతులలో కమండలము, ధనస్సు, బాణము, కమలము, అమృత కలశము, గద, చక్రములు ఉండి 8వ చేతిలో సర్వసిద్ధులు, నిధులు ప్రసాదించు జపమాల ఉండును. తులయడ ప్రసన్నురాలై వారి రోగశోకములను రూపుమాపును. కూష్మాండ స్వరూపిణి ఉపాసన మిక్కిలి సులభతరమైనది. ఆది వ్యాధుల నుండి సదా విముక్తుడగుటకు, ఉన్నతి గతిని పొందుటకు కూష్మాండాదేవిని ఉపాసించుటయే రాజమార్గము. నవదుర్గలలో 5వ రూపము స్కందమాత. సింహాసనగత నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. దుర్గామాత 5వ రూపము స్కందమాత. బాలస్కందుడు ఈమె ఒడిలో కూర్చొని ఉండును. ఈ అమ్మవారు 4 చేతులు కలిగి ఉండును. ఒక చేతితో స్కందుడిని పట్టుకుని మరి ఒక చేతి యందు పద్మమును ధరించి ఉండును. ఎడమవైపు ఒక చేతితో అభయముద్రను, మరొక చేతి యందు కమలమును ఉండును. స్కందమాత తెల్లని రంగు కలిగి కమలాసనముపై విరాజిల్లుచుండును. ఈ స్కందమాతను ఉపాసన చేసి సాధకునికి విశుద్ధ చక్రము జాగృతమై స్థిరమైన మనస్సు కలిగి సంసార బంధము నుండి విముక్తుడగును. నవదుర్గలలో 6వ రూపమైన కాత్యాయని. చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన
కాత్యాయని శుభం దద్యా దేవి దానవఘాతిని. మహిషాసురుణ్ణి సంహరించుటకు కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా జన్మించి కాత్యాయని అయినది. కాత్యాయని దేవి కుడి చేతులలో ఒకటి అభయముద్రను మరొకటి వరద ముద్రను కలిగి ఉంటుంది. ఈమె ఎడమ చేతులలో ఒక దానిని యందు ఖడ్గము మరొక దానితో పద్మము పట్టుకొని సింహవాహనము మీద కూర్చొని ఉంటుంది. దుర్గా నవరాత్రులలో యోగ సాధనకి ఆజ్ఞాచక్రము ప్రముఖమైనది. ఈ చక్రమునందు మనస్సును స్థిరముగా ఉంచుకొని భక్తిగా అమ్మవారి చరణములను శరణాగతి వేడిన భక్తునికి జన్మ జన్మాంతర పాపములు నశించి ధర్మ అర్థ కామ మోక్షములనడి పురుషార్థ ఫలములను లభించును. ఏకవేణి జపాకర్ణపూర నగ్న ఖరాస్థిత లంబోష్ఠి కర్ణికాకర్ణి తైలాభ్యక్త శరీరిణి వామపాదోల్లసల్లోహల తాట్కంటకభూషణ వరమూర్ధధ్వజ కృష్ణ కాళరాత్రిర్భయంకరి. ఈ నవదుర్గలలో 7వ స్వరూపమైన అమ్మవారు నల్లని శరీర వర్ణము కలిగి తలపై కేశములు చెల్లాచెదురై ఉండును. ఈమె వాహనము గాడిద. 4 భుజములు కలిగి ఉన్నవి. ఒక కుడి చేత వరముద్రను మరి ఒక కుడి చేత అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమ చేత ఇనుపముళ్ళ ఆయుధము కలిగి మరి ఒక ఎడమ చేత ఖడ్గమును పట్టుకొని ఉంటుంది. ఈ అమ్మవారి రూపము భయమును కలిగించున్నది అయినా ఎల్లప్పుడూ శుభములను కలిగించే శుభంకరి. ఈ అమ్మవారి కృపచే సర్వదా భయ విముక్తులవుతారు. మహాగౌరి శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధర శుచి మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద. దుర్గాదేవి 8వ స్వరూపమైనటువంటి మహాగౌరి. ఈ అమ్మవారు అష్టవర్షాప్రాయము గలదై ధవళకాంతులు వెదరజిల్లుతూ తెల్లని వస్త్రములు ఆభరణములు ధరించి ఉండును. అమ్మవారు 4 భుజములు కలిగి కుడి చేతిలో అభయముద్ర త్రిశూలము ధరించి ఉండును. ఎడమ చేతిలో డమరుకము వరముద్ర కలిగి ఉండును. గౌరీమాత ప్రసన్న వదనముతో భక్తులను అనుగ్రహించుచుండును. నవరాత్రులలో ఈ అమ్మవారిని ఉపాసన చేయుట వలన సర్వశుభములు కలుగును. సిద్ధిదాత్రి సిద్ధగంధర్వ యక్షాద్యై అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. నవదుర్గలలో సిద్ధిదాత్రి అవతారము చివరిది. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజములు కలిగి ఈ సిద్ధిదాత్రి అమ్మవారు 4 భుజములు కలిగి కమలముపై కూర్చొని ఉండును. అమ్మవారి కుడివైపు చేతిలో చక్రమును మరి ఒక చేతిలో గదను ధరించును. ఎడమవైపు ఒక చేతిలో శంఖమును మరి ఒక చేతిలో కమలమును పట్టుకొని ఉండును. ఈ అమ్మవారిని నవరాత్రులలో ఉపాసన చేసిన వారికి అష్టాదశ సిద్ధులను ప్రసాదించి భక్తులను అనుగ్రహించును.